నరేంద్ర మోడీ గారు నీకు రాష్ట్రం అంటే నీకు దేశం అంటే గుజరాతేనా? గుజరాత్కే బుల్లెట్ ట్రైన్ ఇస్తావు, గుజరాత్కే సబర్మతి రివర్ ఫ్రంట్ ఇస్తావు, గుజరాత్లో గిఫ్ట్ సిటీ కట్టుకుంటావు, తెలంగాణకు వచ్చిన పరిశ్రమలన్నిటినీ గుజరాత్కే తరలించకపోతావు. ఇక్కడిచ్చిన పరిశ్రమలు ఏవి కూడా ఇక్కడ కొసెళ్ళలేదు. మా వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు పూర్తి చేయలే? మా వరంగల్ ఎయిర్పోర్టును ఈరోజు నిరుపయోగంగా మార్చి మా వరంగల్ గొప్ప నగరంగా ఎదగాల్సిన మా వరంగల్ను కాకతీయులు ఉన్నాడు, కాకతీయ సామ్రాజ్యానికే రాజధానికి ఉన్న వరంగల్ను ఇవాళ దిక్కులేని అనాథ నగరంగా తయారు చేసినావు కదా. ప్రధానమంత్రిగా 10 ఏళ్ళు ఎందుకు మా వరంగల్కి ఏమి ఇయ్యలే? చివరికి మా రైల్వే జంక్షన్ని కూడా ఇవాళ రద్దు చేసే పరిస్థితి వచ్చింది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద జంక్షన్ అయిన వరంగల్ కాజిపేట రైల్వే జంక్షన్ని కూడా ఇవాళ రద్దు చేసే పరిస్థితి బీజేపీ తీసుకొచ్చింది. మరి మాకు అన్యాయం చేసి మా ప్రాంతానికి నిర్లక్ష్యం చేసి మాకు నిధులు ఇవ్వకపోను ఇవాళ ఏం మొహం పెట్టుకొని ఇవాళ బీజేపీ వాళ్ళు ఓట్లు అడగనికి వస్తురని నేను అడుగుతున్నా. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. అందుకే మిత్రులారా, 10 ఏళ్ళు ఆయన ఇయ్యలేదు, 10 ఏళ్ళు ఈయన అడగలేదు. ఇవాళ కేసీఆర్ గారు బయలుదేరి బస్ వేసుకొని బయలుదేరి చెప్తుండు దిగిపోవాల్సిందే కాంగ్రెస్ పార్టీ అని. నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావును, 10 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉండి సర్వనాశనం చేసి తెలంగాణను విధ్వంసం చేస్తే మొన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో బండకేసి కొట్టి బోర్ల పడేసి బొక్కలు ఇరగొట్టిరు తెలంగాణ ప్రజలు నిన్ను. అయినా నీ బుద్ధి మారలేదు, నీ వంకర ఆలోచనల మార్పు రాలే. నిన్న మొన్న అలా కొడుకు అంటుండు కారు ఖరాబ్ అయింది, కార్ఖానకు పోయింది, మళ్ళీ వస్తుందని. వస్తుందా నాయన? వస్తుందా? 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 కేటీఆర్ నువ్వు ఏం చేసినా, తల కిందికి కాళ్ళు మీదికి పెట్టి తపస్సు చేసినా ఖరాబై కార్ఖానకు పోవుడు కాదు. అనుం జడి కార్ఖానకు పోయింది, అక్కడి నుంచి అక్కడనే జుమ్మరాత్ బజార్లో తూకానికి అమ్మాల్సిందే నీ కారును. నీకు తెలియదేమో కానీ మీ నాయనకు తెలుసు. అందుకే మీ నాయన బస్సు వేసుకొని బయలుదేరండి, ఇంకా కారు రాదని. చూసిన బస్సులన్నీ వచ్చేమన్నా మంచి మాటలు చెప్తాడేమో, బుద్ధి తెచ్చుకుంటాడేమో. ప్రజలకు ఇన్ని రోజులు అన్యాయం చేసినా అని ప్రజల కడుపులో తలకాయ పెట్టి తెలంగాణ రైతుల కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగి 10 ఏళ్ళు నేను దోచుకున్నా, దుర్మార్గం చేసిన, ఇప్పుడైనా నేను మారుతా, నాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతారేమో అనుకున్నా. ఆ మాటనే మాట్లాడతలేడు. ఎంతసేపు ఉన్నా రేవంత్ రెడ్డి దిగాల్సిందే, కాంగ్రెస్ వడిపోవాల్సిందే అని. నేను అడగదలుచుకున్న కేసీఆర్ను, అల్లా తప్పగా వాళ్ళ పిల్లల్లో వీళ్ళ పిల్లల్లో చంపి రాలేదు ఈ కుర్చీలోకి. 10 ఏళ్ళు కష్టపడి కొట్లాడి లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లక్షలాది మంది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమట దార పోసి భుజాలు కాయలు కాసేలా 3 రంగుల జెండాను మోసి డిసెంబర్ సెమీఫైనల్స్ లో నిన్ను బొందబెట్టి ఈ అధికారాన్ని తెచ్చిరు. దిగమంటే దిగనికే ఈడెవడు అల్లాటప్పగాడు లేడు కేసీఆర్. నువ్వు అనుకుంటున్నావేమో ఏదో పిల్లగాడే కదా చూద్దామని. చూడోసారి వరంగల్ మిర్చి తెలుసు కదా ఎట్లుంటుందో, అప్పుడు కానీ అర్థం కాదు. ఓసారి చూస్తే తెలుస్తుంది నీకేందో కథ. ఆయన బస్సు యాత్ర మొత్తం చూసిన, మామనగర్ పోయిండు, నాగర్ కర్నూలు పోయిండు, మిర్యాలగూడ పోయిండు, భువనగిరి పోయిండు, ఇంకా సూర్యాపేట పోయిండు. ఆయన వ్యవహారం చూస్తే
వెనకటికి ఎవడో తిక్కలోడు తిరునాళ్ళకు పోతేనంట వానికి ఎక్కనిక్క దిగనిక్కనే సరిపోయిందంట, చూసింది ఏంది లేదంట. చంద్రశేఖరరావు కూడా ఇవాళ ఎవరిని మభ్యపెట్టడానికి బస్సు వేసుకొని బయలుదేరినవయా? 10 ఏళ్ళు నువ్వే కదా ఉన్నది, నీ దుర్మార్గానికే కదా తెలంగాణ బలైపోయింది. నీ అన్యాయంతోనే కదా 2 లక్షల ఖాళీలు ప్రభుత్వంలో పడావు పడ్డాయి. నేను వచ్చిన వెంబడే 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చిన. ఎవడన్నా తలమాచినోడు యాడిచ్చినాం అంటాడేమో అని ఎల్బీ స్టేడియంకు 30,000 మంది నిరుద్యోగులనే కాదు వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి వాళ్ళకు నియామక పత్రాలు నేనే స్వయంగా చేతికిచ్చిన. నేను వచ్చిన 48 గంటల్లోనే మా ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందం చూడాలని ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తే ఇవాళకి దాదాపుగా 40 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణాన్ని పొందిండ్రు.